ఎన్నికల ప్రచారంలో దూకుడుగా దూసుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మూడో రోజు 3 నియోజకవర్గాల్లో ప్రచార భేరీలో పాల్గొంటారు. కొండేపి, మైదుకూరు, పీలేరు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. కాసేపట్లో ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలో ఉన్న కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కడప లోక్సభ స్థానం పరిధిలో ఉన్న మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు 4 రోడ్ల జంక్షన్లో జరిగే ప్రచార భేరీలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట లోక్సభ స్థానం పరిధిలో ఉన్న పీలేరు నియోజకవర్గంలోని కలిగిరిలో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రైట్, టంగుటూరు వద్ద నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి, ఎంతసేపట్లో కొండేపి నియోజకవర్గం టంగుటూరు రాబోతున్నారు ముఖ్యమంత్రి? ఎలాంటి స్పందన కనిపిస్తోంది? నిన్న చూసాం చోడవరం, పి గన్నవరం, అలాగే పొన్నూరులో జరిగిన సభలు ఒకదాన్ని మించిన మరొకటిగా ఉన్న స్పందన. ఇవాళ ఏంటి అక్కడ పరిస్థితి? మీ దగ్గర ఉన్న అప్డేట్ చెప్పండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా అందరూ ఎంతో ఉత్సాహంగా, కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంగా వేలాది మంది టంగుటూరుకు రావడం జరిగింది. మన ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు వచ్చిన దగ్గర నుంచి అన్ని వర్గాలను కలుపుకొని పోవడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కానీ గత 5 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి చూపించారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్ గారిని మంచి మెజార్టీతో అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జగనన్న 5 సంవత్సరాల్లో చేపట్టినటువంటి విద్యా రంగం కానీ, వైద్య రంగం కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కొండేపి నియోజకవర్గంలో గత ఎన్నికల కంటే కూడా మంచి మెజార్టీతో, కనీసం 15 నుంచి 20 వేల మెజార్టీతో గెలిపించుకోగలమన్నటువంటి నమ్మకం మా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా వచ్చిందని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. జై జగన్. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది, 3 సిలిండర్లు ఫ్రీ ఉంటుంది, నిరుద్యోగ ప్రతిస్తామంటుంది. నిజంగా ఇవన్నీ సాధ్యమైన పని అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మన మేనిఫెస్టోలో ఏదైతే చేయగలరో, ఏదైతే చేయగలమో అదే హామీలు ఇవ్వడం జరిగింది. అదే తెలుగుదేశం కూటమి వాళ్ళు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చారు. 2014లో కూడా అలాగే హామీలు ఇచ్చి చంద్రబాబు గారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. జగనన్న మేనిఫెస్టోలు ఏమైతే ఇచ్చారో అది చేస్తారనేటువంటి నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టి జనం అంతా కూడా జగనన్ననే నమ్ముతున్నారు. ముఖ్యంగా మహిళలు జగనన్న అంటే అత్యంత ఆదరాభిమానాలతో, ప్రేమతో ఉన్నారు. కాబట్టి ఈసారి 175 నియోజకవర్గాలతో కొండేపి మంచి మెజార్టీతో గెలుపొందామని నమ్మకంగా తెలియజేసుకుంటున్నాం. వివరంగా చెప్పండి, టంగుటూరు సభ ఏ విధంగా సక్సెస్ కాబోతుంది? ముఖ్యమంత్రి జగన్ మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు. జగనన్న దూతగా సురేష్ గారు ఈ కొండేపి నియోజకవర్గంలో గెలవబోతున్నారు. సురేష్ గారు వచ్చిన తర్వాత కొండేపి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గెలిపించుకోవాలని చాలా తాతాలు ఆడుతున్నారు. కొండేపి నియోజకవర్గంలో ఈసారి వైసీపీ జెండా ఎగరబోతుంది. పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది? నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రాబోతున్నారు, అలాగే మేనిఫెస్టో మీద మీ అభిప్రాయం ఏంటి? మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ జగనన్న సీఎం అవుతాడు. జగనన్న కొట్టే వారు ఇంకెవరు లేరు. జగనన్న సీఎం. ఇక్కడ ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యే, శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ. ఎట్లా ఉంటుంది మేనిఫెస్టో మీద అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో బాగుందని అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది. ఆదిమూలపు సురేష్, శివరెడ్డి భాస్కర్ రెడ్డి. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా
చేసిన మా రాజన్న కొడుకుర జగను. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం